భారతదేశంలో మారస్మస్, క్వాషియోర్కర్, కెరాటోమలాసియా వంటి తీవ్రమైన పోషకాహార లోపం చాలా వరకు తగ్గింది. అయితే సబ్ క్లినికల్ పోషకాహార లోపం, రక్తహీనత ప్రజారోగ్యానికి ముఖ్యమైన సవాళ్లుగా ఉన్నాయి. గణనీయమైన సంఖ్యలో పిల్లలు పోషకాహార లోపం ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో అనేక రాష్ట్రాల్లో అధిక బరువు, ఊబకాయం ప్రాబల్యం పెరుగుతోంది. దీని ఫలితంగా పోషకాహార లోపం, ద్వంద్వభారం ఏర్పడుతుంది. భారతదేశం వ్యాధి భారంలో 56.4% అనారోగ్యకరమైన ఆహారాల వల్ల సంభవిస్తుందని అంచనాలు సూచిస్తున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవటం, క్రమం తప్పకుండా శారీరక శ్రమలో పాల్గొనటం వల్ల కరోనరీ హార్ట్ డిసీజ్ మరియు హైపర్ టెన్షన్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. టైప్ 2 డయాబెటీస్ కేసుల్లో 80% వరకు నివారించవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి, అకాల మరణాలను కూడా గణనీయమైన నిష్పత్తిలో నివారించవచ్చు. సమగ్ర జాతీయ పోషకాహార సర్వే 2019 డేటా ప్రకారం చాలా మంది పిల్లలు నాన్ కమ్యూనికబుల్ వ్యాధులు, మధుమేహం, రక్తపోటు వంటి సంబంధిత ప్రమాద కారకాల ప్రారంభ సంకేతాలను ప్రదర్శిస్తున్నారు. పోషకాహార లోపం, సాధారణ బరువు ఉన్న పిల్లలు కౌమార దశలో సగానికి పైగా మార్పు చెందిన జీవక్రియ, బయోమార్కర్లు కనుగొనబడ్డాయి. ఇది తీవ్రమైన ప్రజారోగ్య సమస్యలను లేవనెత్తుతుంది. చక్కెరలు, కొవ్వులు అధికంగా ఉండే, అధిక ప్రాసెస్ చేయబడిన ఆహారాల వినియోగం పెరగటం, శారీరక శ్రమ తగ్గటం, విభిన్నమైన పోషకమైన ఆహారాలకు పరిమిత ప్రాప్యతతో కలిపి సూక్ష్మ పోషక లోపాలు అధిక బరువు, ఊబకాయాన్ని పెంచుతుంది. అనారోగ్యకరమైన, అధిక ప్రాసెస్ చేయబడిన, అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఆహారాలు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాల కంటే మరింత సరసమైనవి అందుబాటులో ఉన్నాయని పరిశోధన తెలుపుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా మార్కెటింగ్ వ్యూహాలు పిల్లలు, పెద్దలలో ఆహార ఎంపికలను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. తరచుగా దీర్ఘకాలిక హానికరమైన పరిణామాలు ఉంటాయి. ఈ పోకడలు తప్పుడు ఆహార పద్ధతులకు దారితీస్తాయి. రక్తహీనత, ఇనుము, ఫోలిక్ యాసిడ్ లోపం, అధిక బరువు, ఊబకాయం యొక్క పెరుగుతున్న ప్రాబల్యానికి దోహదం చేస్తాయి. రక్తహీనతను పరిష్కరించటానికి ఆహార వైవిధ్యీకరణ ప్రోత్సహించటం, పోషకాహారం లేని వాటిని పరిష్కరించటం అవసరం. వివిధ రకాల ఆహార పదార్థాల వినియోగాన్ని నొక్కి చెప్పటం వల్ల రక్తహీనత, అధిక బరువు, ఊబకాయం వల్ల కలిగే సవాళ్లు రెండింటినీ ఎదుర్కోవటంలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ మై ప్లేట్ ఫర్ ది డే కనీసం 8 ఆహార సమూహాల నుండి మ్యాక్రో న్యూట్రియంట్లు, సూక్ష్మ పోషకాలను పొందాలని సిఫార్సు చేస్తోంది. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, వేర్లు, దుంపలు రోజువారీ ఆహారంలో దాదాపు సగం ఉండాలి. మరొక భాగంలో తృణధాన్యాలు, చిరుధాన్యాలు, తరువాత పప్పుధాన్యాలు, మాంసపు ఆహారాలు, గుడ్లు, గింజలు, నూనె గింజలు, పాలు లేదా పెరుగు ఉంటాయి. ముఖ్య సిఫార్సులలో తృణధాన్యాలు మొత్తం శక్తి తీసుకోవటంలో 45%కి పరిమితం చేయటం ఉన్నాయి. పప్పుధాన్యాలు, గుడ్లు, మాంసపు ఆహారాలు సమిష్టిగా మొత్తం శక్తిలో 14% to 15% అందించాలి. కొవ్వులో 30% కంటే ఎక్కువ ఉండకూడదు. గింజలు, నూనె గింజలు మరియు పాల ఉత్పత్తులు కలిసి మొత్తం శక్తిలో 8 నుంచి 10% లోపల అందించాలి. అయితే ప్రస్తుత ఆహార విధానాలు ఈ సిఫార్సుల నుండి గణనీయంగా భిన్నంగా ఉంటాయి. తృణధాన్యాలు రోజువారీ శక్తిలో 50 నుంచి 70% దోహదం చేస్తాయి. అయితే పప్పు ధాన్యాలు, మాంసం, పౌల్ట్రీ, చేపలు సమిష్టిగా 6 నుంచి 9% మాత్రమే అందిస్తాయి. ఇది సిఫార్సు చేయబడిన 14% కంటే తక్కువగా ఉంటుంది. జనాభాలో గణనీయమైన భాగం తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, బీన్స్, గింజలు, తాజా కూరగాయలు మరియు పండ్లు వంటి సూక్ష్మ పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను తక్కువగా తీసుకుంటుండగా శుద్ధి చేసిన తృణధాన్యాలు ఆహారంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అనారోగ్యకరమైన ప్రాసెస్ చేసిన ఆహారాల వినియోగం పెరగటం వల్ల ఈ అసమతుల్యత మరింత తీవ్రమవుతుంది. ఇది విస్తృతమైన పోషకాహార లోపం, దాని సంబంధిత ప్రతికూల ఆరోగ్య ఫలితాలకు దారితీస్తుంది. మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి, ముఖ్యంగా తృణధాన్యాలు క్రమంగా పెరుగుతున్నప్పటికీ తలసరి లభ్యత అసమానతలను హైలైట్ చేస్తోంది. తగినంత స్థాయిలో తృణధాన్యాలు, పప్పు ధాన్యాల తక్కువ లభ్యతతో తీవ్రంగా విభేదిస్తాయి. పరిమిత లభ్యత, పప్పు ధాన్యాలు, మాంసం, అధిక ధరలు జనాభాలో గణనీయమైన భాగాన్ని ప్రధానంగా తృణధాన్యాలపై ఆధారపడవలసి వస్తుంది.
ఫలితంగా అవసరమైన స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు తగినంతగా తీసుకోబడవు. ఈ పేలవమైన పోషక ప్రొఫైల్ జీవక్రియ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. చిన్న వయసు నుండే ఇన్సులిన్ నిరోధకత సంబంధిత రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతుంది. అన్ని రకాల పోషకాహార లోపాన్ని పరిష్కరించటానికి పోషకాలు అధికంగా ఉండే ఆహారాల లభ్యత, ప్రాప్యత, భరించగలిగే సామర్థ్యాన్ని నిర్ధారించటం అవసరం. వివిధ ఆహార సమూహాలలో విభిన్న ఆహారాల వినియోగాన్ని ప్రోత్సహించటం చాలా ముఖ్యమైనది. ఆహార మార్గదర్శకాలు కీలకమైన సాధనంగా పనిచేస్తాయి. వ్యక్తులు తగిన పరిమాణంలో సమాచారంతో కూడిన ఆహార ఎంపికలు చేసుకోవటానికి మార్గనిర్దేశం చేస్తాయి. తద్వారా జీవితాంతం సరైన పోషకాహారాన్ని పెంపొందిస్తాయి.